స్వామి శరణం స్వామి శమలప్ప శివస్వాములకు గురుస్వాములకు శరణార్థులు. అయితే మరి శివదీక్ష లోపల చాలామందికి మరి శివదీక్ష తీసుకున్న తర్వాత మనము ఎటువంటి నియమాలు పాటించాలి అనేది నేను ఈ వీడియో లోపల తెలియజేస్తున్నాను. అయితే ఈ వీడియో అనేది 12 సార్ల కన్నా శివదీక్ష తక్కువ చేసుకున్న వాళ్ళకు, అంటే కన్నేస్వాములకు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఈ విధంగా వేసినటువంటి శివస్వాములకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. మరి మనం శివదీక్ష తీసుకున్న తర్వాత మొట్టమొదటగా గురుస్వామి దగ్గర మాలాధారణ తీసుకోవాలి. అదేవిధంగా శివదీక్ష తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతిరోజు మనము సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి, చల్లనీటితో స్నానం చేయాలి, విభూతి, గంధము, కుంకుమ అలంకరించుకోవాలి. అదేవిధంగా ప్రతిరోజు స్వామివారికి శివునికి అభిషేకం చేసుకోవాలి. నిత్య పూజ యథావిధిగా జరుపుకోవాలి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఖచ్చితంగా ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము 3 సమయాల లోపల ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి. పంచాక్షరి మంత్రాన్ని ప్రతి నిత్యము మన మనసు లోపల అనునిత్యం జపిస్తూ ఉండాలి. అదేవిధంగా మన పూజ పూర్తి అయ్యాక గురుస్వాముల యొక్క మరి పాదాలకు నమస్కారం చేసుకోవాలి. గురుస్వాముల యొక్క సేవ కూడా చేసుకోవాలి. అదేవిధంగా మరి పూజలు ఉంటే వెళ్ళాలి. స్వామివారి పూజలు చూడడం వలన మనకు ఎన్నో దోషాలు తొలగిపోతాయి కాబట్టి ఖచ్చితంగా పూజలకు మనము వెళ్ళాలి. మళ్ళీ అదేవిధంగా ఉదయం పూజ తర్వాత మధ్యాహ్నము భిక్షకు ముందు కూడా స్నానం చేసుకొని మనము భిక్ష చేయాలి. భిక్ష అయ్యాక అదేవిధంగా మళ్ళీ సాయంత్రం స్నానం చేసి పూజా జపం చేసుకోవాలి. ఖచ్చితంగా 3 పూటలు స్నానం జపం చేయాలి. 1 పూట భోజనం చేయాలి. అవసరమైతే శరీరం సహకరించకపోతే రాత్రికి కొద్దిగా పండ్లు, ఫలములు లేదా ఏదైనా ఒక అల్పాహారము తీసుకోవచ్చు. అదేవిధంగా 41 రోజుల తర్వాత జ్యోతిర్ముడి గురుస్వామి దగ్గర జ్యోతిర్ముడి కట్టుకొని మనము శ్రీశైలం వెళ్ళి జ్యోతిర్ముడి సమర్పించి స్వామివారి దర్శనాన్ని తీసుకొని మాలా విసర్జన కార్యక్రమాలు చేసుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా మాల లోపల మనము గోధుమ రంగు బట్టలను మాత్రమే ధరించాలి. మొదటిసారి, రెండవసారి కన్నేస్వాములు గోధుమ రంగు బట్టలను మాత్రమే ధరించాలి. గురుస్వాములు నీలం రంగు బట్టలను ధరించవచ్చు. కన్నేస్వాములు మాత్రం నీలం రంగు బట్టలను ధరించకూడదు. మాలలో పాదరక్షలు మనం వేసుకోరాదు. ఎక్కువ సమయము శివనామ స్మరణ ఆయన ధ్యానంలోనే గడపాలి. గురుస్వామి మాటలను తరచూ జాగ్రత్తగా వింటూ దీక్ష కొనసాగించాలి. అదేవిధంగా మనము మాలలో ఉన్నప్పుడు ఎక్కువగా దేవాలయం లోపల ఉంటాం కాబట్టి దేవాలయాన్ని మనం మాల వేసుకోకముందే శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా మాల వేసుకున్న ప్రతి స్వామి కూడా ఇతరులను స్వామి అని మనము సంబోధించాలి. ఆడవాళ్ళైతే మాత అని లేదా మాతా స్వామి అని చెప్పి మనము వాళ్ళని సంబోధించాలి. అదేవిధంగా మన చుట్టూ కూడా పరిశుభ్రమైన వాతావరణము ఉండేటట్లు చేసుకోవాలి. మన మనస్సును ప్రతినిత్యం స్వామివారిపైనే మళ్ళేటట్లు చేసుకోవాలి. అదేవిధంగా మొట్టమొదటి మాల వేసుకున్న స్వాములు మాత్రం గురుస్వామి అడుగుజాడల లోపల నడుచుకోవాలి. శివదీక్ష చేస్తున్నప్పుడు మనము ఎన్నో పూజలు చూస్తుంటాము కాబట్టి పూజలకు వెళ్ళాలి. వెళ్తేనే మనకు పూజా విధానం అనేది అర్థమవుతుంది. అదేవిధంగా మనము పూజకుడుగా ఆ విధానాలను చూసి చేసుకోవడానికి మనకు కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పూజలకు అందరూ వెళ్ళండి. వెళ్ళి స్వామివారి యొక్క పూజా కార్యక్రమాల లోపల పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. స్వామి శరణం స్వామి శమలప్ప.